హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ థియేటర్లో రిలీజ్ అయిన బ్లైండ్ స్పాట్ మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకొని ఇంక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే, హైదరాబాద్లో బిజినెస్ మ్యాన్ అయిన జయరామ్, అతని భార్య దివ్య ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఒకరోజు జయరామ్ వాళ్ళ భార్య దివ్య అనుమానాస్పదంగా ఆత్మహత్య అయితే చేసుకుంటుంది. మరి తను ఆత్మహత్య ఎందుకు చేసుకుంది, అది ఆత్మహత్య హత్య అనే విషయాన్ని మన విక్రమ్ అలియాస్ నవీన్ చంద్ర, ఒక పోలీస్ ఆఫీసరు, అతనైతే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. మరి ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, తనది హత్య ఆత్మహత్య, తన ఇంట్లో వాళ్ళే చంపేశారా లేకపోతే బయట వాళ్ళు చంపేశారా అన్నది తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. మూవీ అయితే చూసాను. ఇట్స్ ఏ డీసెంట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూవీలో వచ్చే ప్రతి సీను కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. చాలా మనం థ్రిల్లర్ మూవీస్లో చూసే ఉంటాం. ఇదొక రొటీన్ రెగ్యులర్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. మూవీ స్టార్టింగ్లో మనకి నవీన్ చంద్ర గారు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చిన కొన్ని థ్రిల్లర్ సీన్స్ అయితే బాగున్నాయి. అలాగే నవీన్ చంద్ర గారు కూడా చాలా సాలిడ్గా పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఫస్ట్ హాఫ్లో వచ్చే థ్రిల్లర్ సీన్స్, ఇన్వెస్టిగేషను ఇదంతా కూడా చూడడానికి బాగానే ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలామందిని అవమానించడం, అనుమానాలు రేకెత్తించడం, ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్ మూవీస్లో మనం చూసే ఉంటాం. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్లో ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది కూడా మనకి క్లారిటీగానైతే చూపిస్తారు. అక్కడక్కడ చాలా ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఏంట్రా మరీ ఇంత ల్యాగింగ్గా ఉంది అని అనిపిస్తుంది. హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక విషయం తెలిస్తే ఆ విషయాన్ని వెంటనే సాల్వ్ అయితే చేసేస్తూ ఉంటాడు. అది కొంచెం ఇల్లాజికల్గా అయితే ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా చేశారు. నవీన్ చంద్ర కూడా తన పోలీస్ క్యారెక్టర్లో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ అయితే బాగుంది. ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇవన్నీ కూడా చూడడానికి బాగానే సెట్ అవ్వాయి. మూవీని చూడాలనుకున్న వాళ్ళు వన్ టైం ఈజీగా చూడొచ్చు. అక్కడక్కడ వచ్చే 2 ట్విస్టులు అయితే బాగున్నాయి. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 5కి 2 రేటింగ్ అయితే ఇస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.